అమ్మా అయ్యా అమ్మా అయ్యా అన్నా నీళ్ళు తీసుకోండి అన్న. ఏమైందన్నా? టాబ్లెట్ వేసుకోండి అన్న, బీపీ తగ్గిందేమో. అయ్యా ఈ వాటర్ తీసుకోండి. ఈ దండం పెడతాయా, వెళ్ళిపో స్వామి, నా ప్రాణం తీయకు. టాబ్లెట్ వేసుకోకపోతే నిజమే ప్రాణం పోద్దన్నా, నేను తీయడం కాదు అన్న. టాబ్లెట్ వేసుకోండి అన్న. డేవిడ్, ఏమైంది? ఏం జరిగింది? అన్నా 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 బీపీ డౌన్ అయిందన్నా. అన్నా కొంచెం వాటర్ తీసుకురా అన్నా. అన్నా అన్నా సంతోష్ తెచ్చాడు కదయ్యా, ఏం నీ ప్రాబ్లం? ఇలా ఇవ్వు సంతోష్. మీరు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నా అన్నా, ఇవ్వండి అన్నా. మెల్లిగా మెల్లిగా వేసుకోండి. అమ్మా థ్యాంక్ యూ అన్నా, మీరు లేకపోతే చచ్చిపోయేవాడిని. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, సంతోష్కి. ఈ రూట్ నుంచి ఎవ్వరూ వెళ్ళరు. లో బీపీతో నువ్వు పడిపోయావు, తానిస్తే వాటర్ తీసుకోవట్లేదని నేనన్నా వస్తే వాటర్ ఇస్తే నువ్వు టాబ్లెట్ వేసుకుని బ్రతుకుతావని సంతోష్ ఫోన్ చేశాడు. అసలేంటి, సంతోష్ వాటర్ ఇస్తే ఆ వాటర్ తాగి టాబ్లెట్ వేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? ఎలా తాగుతానన్నా నేను? సంతోష్కి దయ్యం పట్టిందని చెప్పేసి, సంతోష్లో చీకటి శక్తులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆయన చెప్పాడు. బేబీతో ఏమో కానీ ఆయన ఇచ్చే నీళ్ళల్లో ఏ మంత్రం ఏమో మాయ ఉందని చెప్పేసి నేను తాగలే అన్నా. నరం లేని నాలుక తన అవసర నిమిత్తమై ఎన్ని మెలికలైనా తిరుగుతుంది. వారు మాట్లాడిన మాటను బట్టి అవతల వ్యక్తి జీవితం ఎంతలా నష్టపోతుంది, నాశనానికి దిగిపోతుంది అని ఆలోచించకుండా కొందరు వ్యక్తులు ఇష్టానుసారంగా స్టేట్మెంట్లు పాస్ చేస్తారు. సంతోష్లో ప్రేమ ఉందయ్యా, దేవుని ప్రేమ. నువ్వు అతనికి సన్నిహితుడు కాకపోయినా నీ ప్రాణం కోసం తాపత్రయపడి నాకు ఫోన్ చేసి ప్రాధేయపడుతున్నాడు, అన్నా మీరు తొందరగా రండి ప్లీజ్ అని. వ్యక్తులు తన అవసరం కొరకు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడే మాట అవతలి వ్యక్తి జీవితాన్ని ఎంతలా పతనం చేస్తాయో, పాతాళానికి దిగజారుస్తాయో అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగానే మాట్లాడతారు. కనీసం మనమే కాస్త విచక్షణతో ఆలోచించాలి. ఈరోజు మనుషుల కపటోపాయముల చేత అన్నదమ్ములు విడగొట్టబడుతున్నారు, అనుబంధాలు అంతరించిపోతూ ఉన్నాయి. దయచేసి ఈ మాయలో, ఈ మత్తులో పడవద్దు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడైనప్పుడు లోకములో ఉన్న తంత్రం మనల్ని చేయగలుగుతుంది. అనవసరమైన వ్యర్థమైన భయాలతో నీ సహోదరుని నువ్వు దూరం చేసుకోకు డేవిడ్. సే థ్యాంక్స్ టు సంతోష్. థ్యాంక్స్ మాత్రమే కాదన్నా, నేను సారీ కూడా చెప్పాలి. సారీ సంతోష్, ఎవరో చెప్పిన మాటలను బట్టి మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను. ఈరోజు మీరే లేకపోతే నా ప్రాణం పోయి ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అయ్యో ఊరుకోండి అన్న, మీరు సంఘంలో బలంగా వాడబడతారు. మీలాంటి వ్యక్తికి నేను చేసే సహాయం చాలా చిన్నదన్న.